Hi, welcome to SVMS channel. Intermaths 2BMI integration exercise 6th B. Exercise 6th B లో second Roman లో 9th sum. Okay, so last video continuation అమ్మా. ఓకేనా, evaluate the following integrals. Okay, so integral cos x by 1 plus sin x whole square dx. సో ఇది ప్రాబ్లం చూడండి. సొల్యూషన్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకేనా, సో ఇక్కడ మనం దేన్ని టీ అని తీసుకుంటాం చూడండి ఒకసారి జాగ్రత్తగా. డినామినేటర్ వాల్యూ తీసుకుంటున్నాను చూడండి. లెట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 1కి ఏంటి కాన్స్టెంట్, 1 అంటే కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ వాల్యూ 0. సో సైన్ ఎక్స్ డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, కాస్ ఎక్స్ కదా. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకేనా, సో అప్లై చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ బై 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. ఇది ఫార్ములా వాల్యూస్ అప్లై చేస్తాను చూడండి. కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి కదా. 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము, టీ. సో టీ హోల్ స్క్వేర్ ఇంటూ ఈ కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. అర్థమైందా? ఇంటిగ్రల్ 1/t స్క్వేర్ డిటి. ఓకేనమ్మా, అర్థమైందా? సో ఇంటిగ్రల్ టీ స్క్వేర్ని ఏమని రాయొచ్చు, టీ పవర్ -2 అని రాయొచ్చు కదా. టీ పవర్ -2 డిటి. ఓకేనా కదా. డినామినేటర్లో స్క్వేర్ ఉంది, పైకి వస్తే -2. సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్కి ఫార్ములా ఎక్స్ పవర్ n+1/n+1. అంటే ఫార్ములా యూస్ చేస్తున్నాం చూడండి. టీ పవర్ -2 + 1/-2 + 1 + c. ఓకేనా, అర్థమైందా? సో టీ పవర్ -2 + 1 అంటే -1/-1 + c అంటే ఏంటి, -1/1 అనుకోండి, 1 కదా. టీ పవర్ -1 ఏమని రాయొచ్చు, 1/t అని రాయొచ్చు. ఓకే, ప్లస్ సి. ఓకేనమ్మా, అర్థమైందా? -1/t + c కదా. అంటే ఏంటి ఇక్కడ, టీ అంటే ఏంటి, 1 ప్లస్ సైన్ ఎక్స్. సో అదే రాస్తున్నాను చూడండి. -1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఇదే ఆన్సర్. ఓకేనా, -1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, అర్థమైందా? అంటే -1/1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో అర్థమైందమ్మా. 1 ప్లస్ సైన్ ఎక్స్ని టీ అనుకున్నాం, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేట్ సైన్ ఎక్స్కి డిఫరెన్షియేట్ ఏంటి, కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ డిటి. సో అదే అప్లై చేసాం ఇక్కడ. కాస్ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి. సో 1/1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే టీ అనుకున్నాక టీ స్క్వేర్, టీ పవర్ -2 డిటి. దీనికి ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ అండ్ డిఎక్స్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ n+1/n+1. సో ఫార్ములా అప్లై చేసాం. టీ పవర్ -2 + 1 -2 + 1. సో -1/-1. ఓకేనా, ఈ టీ పవర్ 1 1/t అని రాయొచ్చు. అట్లాగే టీ పవర్ -1 ఏమని రాయొచ్చు, టీ పవర్ 1/t అని రాయొచ్చు కదా. 1/t⁴1. ఓకే, సో 1/t⁴1 అంటే టీ కదా వాల్యూ, అంటే -1/t + c అంటే -1/1 ప్లస్ sin x ప్లస్ c. ఓకే, అర్థమైందమ్మా. చాలా సింపుల్ ఈ ప్రాబ్లమ్స్ చేయడం. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకేనమ్మా. సో నెక్స్ట్ సమ్, ఇంటిగ్రల్ 3√sin x. ఓకే, sin x dx. ఓకేనా, sin x ఇంటూ కాస్ ఎక్స్ కూడా ఉందమ్మా ఇక్కడ. సారీ, ఇక్కడ కాస్ ఎక్స్ కూడా ఉంది, ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. ఇది ప్రాబ్లం. ఓకే, ఓకేనా, చూడండి సొల్యూషన్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ sin xని టీ అనుకుంటున్నాను చూడండి. లెట్ sin x ఈజ్ ఈక్వల్ టు టీ. సో sin x డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో ప్రతి చోట రాయట్లేదమ్మా, ప్రతిసారి ఇంకా differentiating on both sides.
సో డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది కాస్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఓకే, సో ఇప్పుడు అప్లై చేస్తున్నాను చూడండి ప్రాబ్లంలో. ఇంటిగ్రల్ 3√sin x ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సో కాస్ ఎక్స్ డిఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు, డిటి అని రాయొచ్చు కదా. ఓకేనా, అంటే ఏంటి 3 sin x అంటే టీ కదా ఇంటూ డిటి. ఓకే, అర్థమైంది ఇంతవరకును. సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు చూడండి జాగ్రత్తగాను, టీ పవర్ 1/3 అని రాయొచ్చు కదా, థర్డ్ కదా, 3√t కదా, టీ పవర్ 1/3 డిటి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n+1/n+1 కదా, ఆ ఫార్ములా అప్లై చేస్తాం చూడండి. సో టీ పవర్ 1/3 + 1/1/3 + 1 ప్లస్ సి. ఓకేనా, అర్థమైందమ్మా. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే ఏమవుతుంది, టీ పవర్ 1 + 3/3/1 + 3/3 ప్లస్ సి. ఓకే, సో ఏమవుతుంది, టీ పవర్ 1 + 1 1 + 3 అంటే 4/3/4/3 ప్లస్ సి. ఓకేనా, అర్థమైంది ఇంతవరకును. అంటే ఏమవుతుంది ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ 4/3 డినామినేటర్ న్యూమినేటర్ అవుతుంది కదా. సో ఏమవుతుంది 3/4 ఇంటూ టీ పవర్ 4/3 ప్లస్ సి. ఓకేనా, ఇక్కడ టీ అంటే మనం ఏమనుకున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అంటే మనం ఏమనుకున్నాము, టీ అంటే 3/4. టీ అంటే ఏంటి ఇక్కడ, టీ అంటే మనం sin x కదా మనం తీసుకున్నది. సో sin x అప్లై చేస్తున్నాం చూడండి, sin x హోల్ పవర్ 4/3 ప్లస్ సి. ఓకేనా, సో టీ అంటే sin x కదా, 3/4 ఇంటూ sin x హోల్ పవర్ 4/3 ప్లస్ సి. ఓకేనమ్మా, అర్థమైందా, 3/4 ఇంటూ sin x. టీ అంటే ఏమనుకున్నామో అది అప్లై చేసాను అంతే, ఏం లేదు ఇక్కడ. టీ ఈజ్ ఈక్వల్ టు sin x కదా, సో 3/4 ఇంటూ sin x హోల్ పవర్ 4/3 ప్లస్ సి. సో ఇదే ఆన్సర్. ఓకేనా, అర్థమైందా, చూడండి 3 sin x ఈజ్ ఈక్వల్ టు టీ అనుకున్నాం. sin x డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అని రాసుకోండి. ఓకే, cos x dx ఈజ్ ఈక్వల్ టు dt. సో అదే అప్లై చేసాం, 3√sin x కదా, 3√t ఇంటూ cos x dx అంటే dt, టీ పవర్ 1/3 dt. టీ పవర్ ఇది ఫార్ములా అప్లై చేస్తే అవుతుంది 1/3 + 1 x పవర్ n dx ఫార్ములా ఏంటి, ఇంటిగ్రల్ x పవర్ n dx ఫార్ములా x పవర్ n+1/n+1 కదా. సో అదే ఫార్ములా అప్లై చేసాం ఇక్కడ, 1/3 + 1 1/3 + 1 ప్లస్ సి. సో సింప్లిఫై చేసాం. ఓకేనా, సో స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. ఓకే, ఇంటూ cos x dx అమ్మా ఇది ప్రాబ్లం. ఓకే, (3/4 sin x హోల్ పవర్ 4/3 ప్లస్ సి). ఓకేనా, సో నెక్స్ట్ సమ్ 11th సమ్, సెకండ్ రోమన్లోనే 11th సమ్. ఓకేనా, ప్రాబ్లం ఏంటి, ఇంటిగ్రల్ 2x ఇంటూ e పవర్ x² dx. ఓకే, ఆన్ ఆర్. ఓకేనా, చూడండి ఏమి ఇచ్చారు ప్రాబ్లం, ఇంటిగ్రల్ 2x e పవర్ x² dx ఇది ప్రాబ్లం. ఓకేనా, సో ఇక్కడ ఏం తీసుకోవాలి చూడండి, x² t అనుకుందాం. ఓకే, లెట్ x² ఈజ్ ఈక్వల్ టు t. ఓకే, x² ఈజ్ ఈక్వల్ టు t అని తీసుకున్నాం చూడండి. 2x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా, అర్థమైందమ్మా. ఓకే, 2x dx ఈజ్ ఈక్వల్ టు dt. సో ఇప్పుడు అప్లై చేస్తున్నాం చూడండి ప్రాబ్లంలో, 2x ఇంటూ e పవర్ x². సో 2x dx అంటే ఏమనుకున్నాం మనము, ఇక్కడ ఏమొచ్చింది dt ఇంటూ dx కదా, 2x dx ప్లస్లో ఏం రాయొచ్చు, dt రాయొచ్చు. e పవర్ x² అంటే t, అంటే e పవర్ t dt. ఓకేనా, అర్థమైందా, చాలా సింపుల్ మై ప్రాబ్లం. మీకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు, ఇంటిగ్రల్ e పవర్ x dx ఫార్ములా ఏంటి, e పవర్ x ప్లస్ సి కదా, అంటే ఏంటి e పవర్ t ప్లస్ సి. e పవర్ t అంటే మనం ఏమనుకున్నాము
టీ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్, సో అదే రాయాలి, ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. అర్థమైందా? ఇదే ఆన్సర్. ఓకేనా? సో ఇంటిగ్రల్ ఏంటిది, 2x ఏమి ఇచ్చారు ఇక్కడ, 2x ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఇచ్చారు. సో ఎక్స్ స్క్వేర్ మాత్రం టీ అనుకున్నాం ఇక్కడ మనం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే 2x dx ఇజ్ ఈక్వల్ టు dt. ఓకే, సో 2x dx ప్లస్లో dt అని రాయొచ్చు. ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ అంటే టీ, ఇంటిగ్రల్ ఈ పవర్ టీ dt అంటే ఈ పవర్ టీ ప్లస్ సి, టీ అంటే మళ్ళీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి. ఓకేనా? అర్థమైందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ 12th ప్రాబ్లం. ఈ పవర్ ఇంటిగ్రల్ log x by x into dx. ఈ పవర్ log x by x dx. చూడండి, నెక్స్ట్ సమ్ ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ log x by x dx. సో లెట్ log x ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటున్నాము ఇక్కడ, t అనుకోండి. ఫస్ట్ log x ఈజ్ ఈక్వల్ టు t, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తాను. log xకి డిఫరెన్షియేటింగ్ ఏంటి, 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. ఓకేనా? 1/x dx ఈజ్ ఈక్వల్ టు dt. సో ఇప్పుడు అప్లై చేస్తాం చూడండి సొల్యూషన్. ఇంటిగ్రల్ ప్రాబ్లం ఒకసారి రాస్తాను చూడండి. ఈ పవర్ log x by x into dx. ఓకే, ఓకేనా? ఇంటిగ్రల్ ఈ పవర్ log x అంటే t, ఈ పవర్ t. సో 1/x dx అంటే ఇంటూ dt. ఓకే, సో ఈ పవర్ t ఇందాక ప్రాబ్లమే. ఈ పవర్ t dt అంటే ఏమవుతుంది, ఈ పవర్ x dx అంటే ఇంటిగ్రల్ ఈ పవర్ x dxకి ఫార్ములా ఈ పవర్ xే కదా. సో ఈ పవర్ t ప్లస్ సి. ఓకే, ఈ పవర్ t అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ, log x. సో ఈ పవర్ log x ప్లస్ సి. ఓకే, అర్థమైందా? ఓకేనా? ఓకేనమ్మా, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.